హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. కేజీబీవీ నోటిఫికేషన్ అనేది 2026 సంవత్సరంలోనైనా కానీ వస్తుందా రాదా? చాలామంది అభ్యర్థులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు నేను ఏ వీడియో చేసినా కానీ కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఇప్పటికీ కూడా కేజీబీవీ నోటిఫికేషన్ కోసం చదువుతూ ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ప్రతిరోజు వీడియో కింద కామెంట్ చేస్తూనే ఉంటారు. ఈ వీడియోలో మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మిత్రమా. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, వీలైతే గనక హైప్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుందో అనేది చెప్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఏప్రిల్లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి అదే సమయంలో మనకు మరి కేజీబీవీ వస్తే గనక డెఫినెట్లీ మీకు దానికి చదవాలా దీనికి చదవాలా అనేటటువంటి కొంత సమయం సరిపోక ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటి నుంచే చదివితే గనక మీరు కేజీబీవీలో ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతారు. ఓకేనా? సో మనకు కేజీబీవీకి సంబంధించి ఒకసారి చూసుకుంటే గనక మనకు 2023లో నోటిఫికేషన్ రావడం జరిగింది. 2023లో నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి 2023లో నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత మనకు దీని యొక్క టైం అనేది 2 సంవత్సరాలు ఉంటుందండి. దీని యొక్క నోటిఫికేషన్ టైం అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. 2025 మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్లో రావాలి. అక్కడితోని దీని యొక్క గడువు అనేది ముగిసింది. ఆ 2 సంవత్సరాల పీరియడ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మరి గతంలో నోటిఫికేషన్ ఇవ్వాలి, యాక్చువల్గా ఆగస్టు సెప్టెంబర్లో రావాలి మనకు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకంటే కొన్ని స్కూల్స్ అప్గ్రేడ్ అనేది చేస్తున్నారు. అవి చేసిన తర్వాత ఇద్దామని చెప్పేసి మరి ప్రభుత్వం అయితే ఆగింది. సో ఇప్పుడు ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది మిత్రమా. సో మరి ఈ కేజీబీవీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నది. ఖచ్చితంగా కంటెంట్ అనేది ప్రతిరోజు అప్డేట్ చేస్తాము. ఎస్వైఎస్కి ప్రిపేర్ అయినా కానీ పీజీసీఆర్టీ అన్ని సబ్జెక్టులకి, సిఆర్టీ కానీ అన్ని సబ్జెక్టులకి మీకు ఉపయోగపడే విధంగా మరి ఇందులో టెస్టులు అనేవి మీకు అందించబడుతున్నాయి మిత్రమా. దయచేసి గమనించేటటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి ఈ కేజీబీవీకి సంబంధించినటువంటి పోస్టులు 2025లో మనకు వేకెన్సీ పొజిషన్ అనేది తీసుకున్నప్పుడు దాదాపుగా 1273 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో మళ్ళీ ఏం చేశారంటే కొన్ని పోస్టులు మనకు 2023 సంవత్సరంలో ఎవరైతే మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మరి వాళ్ళతోని కూడా భర్తీ చేయడం అనేది జరిగింది. కొంత డౌన్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళతోని మరి కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. మరి మిగతా పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తారు అప్పుడు. కానీ 2025 సంవత్సరంలో మనకు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది. అయితే ఈ నోటిఫికేషన్ వస్తే కనుక ఎక్కువ రోజులు సమయం అనేది ఇవ్వరు. మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చిందంటే జస్ట్ 1 మంత్ లేదంటే 45 డేస్లోనే మొత్తము నోటిఫికేషన్ ఇవ్వడము. అప్లికేషన్స్కి అయితే మీరు నమ్ముతారో నమ్మరో జస్ట్ 10 డేస్ మాత్రమే ఇస్తాడు ఆన్లైన్ అప్లికేషన్ కోసం. ఓకేనా? ఎగ్జామ్ అనేది వితిన్ 1 మంత్లోనే పెట్టి మరి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం గమనించండి. ఓకేనా? సో మరి ఈ యొక్క వేకెన్సీ పొజిషన్ కూడా కేజీబీవీలలో కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ అవుట్సోర్సింగ్ బేసిస్ పైన కానీ ఎంతమంది పని చేస్తున్నారు ఏంటి వివరాలు వేకెన్సీ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి 2025 మరి ఆగస్టు 18వ తారీఖున మరి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర క్లియర్ వేకెన్సీ పొజిషన్ అనేది ఇప్పుడు ఉన్నది. అయితే మరి ఇప్పుడు కేజీబీవీ నోటిఫికేషన్కి సంబంధించి మరి 2026 సంవత్సరంలో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుందంటే గనక మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు మే మంత్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈసారి ఎక్కువగా ఖాళీలు అనేవి ఉండబోతున్నాయి. మీరు ఊహించనంతగా ఖాళీలు అనేవి వేకెన్సీ పొజిషన్ అనేది ఉండబోతుంది మిత్రమా. అయితే ఏ విధంగా నమ్మాలి సార్, మీరు ఎన్నోసార్లు చెప్పారు, మరి అది కరెక్ట్ కాలేదు, ఎలా మిమ్మల్ని నమ్మి ప్రిపరేషన్ అనేది కావాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే గనక మీరేం చేస్తారంటే గనక మీ దగ్గరలో ఉన్నటువంటి మరి కస్తూర్బా గాంధీ ఆ స్కూల్కి వెళ్ళండి, కేజీబీవీ స్కూల్కి వెళ్ళండి. ఓకేనా? అక్కడ మీకు
స్పెషల్ ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ సారు ఉంటారు, మేడం కానీ సార్ కానీ ఎవరో ఒకరు ఉంటారు. వారిని అడగండి, సార్ ఈ సంవత్సరము మరి కేజీబీబీ నోటిఫికేషన్ అనేది రాబోతుందా, వస్తే ఏ మంత్లో వస్తుంది ఏంటి అనేది కనుక్కొని వాళ్ళు రాబోతుంది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి అని వాళ్ళు చెప్తేనే ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. సో నాకున్నటువంటి సమాచారం మేరకైతే మరి మే మంత్లో నోటిఫికేషన్ రాబోతుంది. జూన్ లేదా జూలైలో వీటి యొక్క ఎగ్జామ్స్ అనేవి ఉండబోతున్నాయి. మనకు టెట్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఏప్రిల్లో వస్తుంది కాబట్టి ఏప్రిల్లో మరి టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్స్ కూడా మనకు జూన్ లేదా జూలైలోనే ఉంటాయి. ఇవి కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కొంత మరి టెట్ షెడ్యూల్కి కొంత మనకు ఇబ్బంది కలగకుండా మరి దాని ముందైనా కానీ దాని తర్వాతనైనా కానీ ఈ యొక్క పరీక్షలు ఉండడానికి అవకాశం అనేది ఉన్నది మిత్రమా. దయచేసి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఇవ్వరు మీకు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఒకసారి టైం చూపిస్తాను. పోయినసారి ఇక్కడ మీకు ఎంత సమయం ఇచ్చారనేది చూపిస్తాను. మనకు 2023 ఎప్పుడొచ్చింది ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది గతంలో, ఓకేనా. సో మరి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ ఏదైతే కేజీబీబీలలో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మరి బాయ్స్కి మరి ఇక్కడ ఎలిజిబుల్ అనేది లేదు. ఓన్లీ కేజీబీబీలలో మాత్రమే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మేల్ క్యాండిడేట్స్కి అవకాశం ఇక్కడ లేదు, ఓకేనా. సో మరి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీరు అందులో మరి ఉద్యోగంలో చేరితే గనక దీని యొక్క మరి పీరియడ్ అనేది వ్యాలిడ్ అనేది చూడండి అప్ టు 2 years వరకు ఉంటుంది. మరి 2 years తర్వాత మీ జాబ్ తీసేశారంటే తీసివేయరు. మీ అంతటా మీరు వెళ్ళిపోతే తప్పించి మిమ్మల్ని ఆ విధంగా కంటిన్యూగా, అంటే ఇది కాంట్రాక్ట్ జాబ్ ఇది, ఓకేనా. కానీ పర్మనెంట్గా ఉంటుంది. కాంట్రాక్ట్ అయినా కానీ పర్మనెంట్గా ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వచ్చేటటువంటి వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను ఎలాంటి అర్హతలు ఉండాలి, టెట్ ఉండాలా లేదా, ఇవన్నీ కూడా చెప్తాను. మీరేం టెన్షన్ పడకండి, మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, జస్ట్ అంతే. మరి పోయినసారి వేకెన్సీ పొజిషన్ అనేది ఒకసారి చూడండి. 2023 సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాంటి వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. స్పెషల్ ఆఫీసర్స్ అప్పుడు 38 ఉన్నాయండి. సో ఇక్కడ మళ్ళీ పీజీసీఆర్టీ సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. పీజీసీఆర్టీ ఇంతవరకు చూడండి, ఓకేనా. సిఆర్టీ అని చెప్పేసి ఉంటాయి మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా. అలాగే పీఈటీ పోస్టులు కూడా ఉండడం జరిగింది, మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. పీఈటీ పోస్టులు కూడా 77, టోటల్గా 1218 పోస్టులకు 2023 సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది మిత్రమా, ఓకేనా. సో మరి అదేవిధంగా ఇందులో మళ్ళీ యూఆర్ఎస్ స్కూల్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. యూఆర్ఎస్ అంటే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట, యూఆర్ఎస్ అని చెప్పేసి పిలుస్తాము. ఇందులో మరి ఆల్ జెండర్స్ ఎలిజిబుల్ అనమాట. సో మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు యూఆర్ఎస్ స్కూల్స్లో. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి పోయినసారి అంటే పోస్టులు ఇందులో తక్కువగా ఉన్నాయి. పోయినసారి చూడండి టోటల్గా 23 మాత్రమే. స్పెషల్ ఆఫీసర్ అంటే ఆ ప్రిన్సిపల్ పోస్టులు ఒక 4, సిఆర్టీ వచ్చేసి అందులో సిఆర్టీ పోస్టులు తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ స్టడీస్ ఒక 5-6 పోస్టులు ఆ విధంగా అయితే ఉండడం అనేది జరిగింది మిత్రమా. సో మరి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా తక్కువ సమయం ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ గమనించండి. పోయినసారి ఎంత సమయం ఇచ్చారంటే గమనించండి, ఇక్కడ మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది చూడండి 16 జూన్ 2023లో నోటిఫికేషన్ వచ్చింది. మరి ఇక్కడ చూడండి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూడండి 26 జూన్ నుంచి జస్ట్ 5వ తారీఖు జూలై వరకే ఇవ్వడం జరిగింది. ఒక 10 రోజులు మాత్రమే, 10-12 రోజులు మాత్రమే ఇచ్చారు. కాబట్టి చాలా తొందరగా కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ గమనించండి, మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టారు అప్పుడు చూడండి జూలై మంత్లోనే. సో మనకు జూన్ 16కి నోటిఫికేషన్ వస్తే జూలై మంత్లోనే ఎగ్జామ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది, కంప్లీట్ చేశారు. జస్ట్ 30 నుంచి 45 డేస్ లోపు ఇదంతా మరి ప్రక్రియ అనేది కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఎక్కువ సమయం అనేది ఉండదు మిత్రమా, దయచేసి గమనించండి. సో ఇందులో స్పెషల్ ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ పోస్ట్కైనా కానీ, పీజీసీఆర్టీకైనా కానీ, సిఆర్టీకైనా సరే సో ఎలాంటి అర్హతలు ఉండాలి, మరి టెట్ కానీ సీటెట్ కానీ కంపల్సరీగా ఉండాలా లేదా, మరి ఏజ్ ఎంత ఉండాలి, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది, ఇవన్నీ వివరాలతో కూడినటువంటి వీడియో అనేది మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఫుల్ వీడియో అని చెప్పేసి ప్రతి ఒక్కరి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.